అభ్యంతరకర వీడియోలు లేవు. సీఎంఆర్ కాలేజీ ఘటన పైన ఏసీపీ అనుమానితుల 11 ఫోన్లు సీజ్ చేసిర్రు. ఫోరెన్సిక్ ల్యాబ్కు అనుమానితుల ఫోన్లు, ఈ అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఆ 11 మంది ఫోన్లు తీసుకున్నారంట. ఆ ఫోన్లను చెక్ చేస్తే అలా ఏం వీడియోలు లేవు, ఏమి లేవు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న ఒక పెద్ద ఇష్యూ నడిచింది. ఈ సీఎంఆర్ కాలేజ్ అంటే శామకూర మల్లారెడ్డి ఉన్నాడు కదా, మన మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడు ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే. ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలల్లో ఈ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అమ్మాయిలు వాడేటువంటి వాష్రూమ్స్, ఆ వాష్రూమ్స్ కిటికీలోకి వెళ్ళి ఫోన్లు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం బాగా జరిగింది. ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. కొన్ని వీడియోలు ఆ కిటికీల మీద ఎవరో చేతులు పెట్టినట్టు, అచ్చులు పెట్టినట్టు, ఇట్లాంటిదంతా వ్యవహారం కూడా జర బాగా నిన్న హడావుడైంది. మరి దాంట్లో నిజమెంత ఉంది, వాస్తవం ఎంత? కొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేసిర్రు, మాకు జస్టిస్ జరగాలి, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా బాగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సో మరి పోలీసు వాళ్ళేమో అసలు ఎలాంటి అభ్యంతరకర వీడియోలు లేవు, అందులో ఎలాంటి అవి లేవు, ఎవరెవరైతే అనుమానిస్తూ ఎవరెవరినైతే అరెస్ట్ చేసి ఎవరెవరైతే ఫోన్లు సీజ్ చేసారో ఆ ఫోన్లను చెక్ చేస్తే ఎక్కడ కూడా అలాంటి వీడియోలు లేవు అందులో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగిందనే చూడాలి. సో ఎందుకంటే ఇది కొంత సెన్సిటివ్ విషయం. అమ్మాయిలకు సంబంధించి నిజంగా కూడా ఎవడైనా దుర్మార్గుడు, నీచుడు అట్లాంటి వీడియో కార్యక్రమాలు ఏమైనా చేస్తే మాత్రం 100% మనకు శిక్ష పడాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను ఎక్కడ కూడా విడిచిపెట్టొద్దు. కానీ మరి అది జరిగిందా, జరగలేదా, ఏంది అనేది విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజంగా కూడా అయి ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయిలు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఉట్టినే చెప్పరు కదా అమ్మాయిలు, వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారు? ఎందుకంటే వాళ్ళకే సంబంధించినటువంటి ప్రైవసీ అంశం కదా. సో కాబట్టి వాళ్ళు చెప్పారంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఈ మల్లారెడ్డి ఈ వ్యవహారం మొత్తంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా కనుక ఎవడైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే దీనికి బాధ్యత మల్లారెడ్డి వహించాల్సి ఉంటుంది. ఆ ఫీజులు తీసుకొని వాళ్ళకు లోపడేయడం కాదు, వాళ్ళ భద్రత, వాళ్ళ అన్ని సంబంధించినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటిది ఇదే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఆ కాలేజీల యాజమాన్యాల మీద వాళ్ళ మీద ఉంటుంది 200%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏం జరిగింది అనేది మాత్రం తేలాలి. దీనిలో ఏమైనా వ్యవహారం ఉందా, ఏమైందనేటువంటి తేలాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.